మగపెళ్లి వాళ్ళు ఆడపెళ్లి వాళ్ళు అడ్డం పడకుండా ఉంటే చాలని మగపెళ్లి వాళ్ళు చూస్తారు. ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు ఇప్పుడు చేయగలము, సహాయం చేయగలం. డిసిప్లిన్ సబ్జెక్ట్ కాకపోతే అన్నాడు సఫర్ అవ్వాల్సి వస్తుంది. ఆ డిసిప్లిన్ కోసం అప్పుడప్పుడు ఇక్కడ వచ్చేటప్పుడు ఏమిటవుతుందంటే ఆత్మ యొక్క వికాసము చెందడం అనేది మొదలుపడుతుంది. పరమ గురువుల యొక్క వ్యూహమునకు మనం ఎంటర్ అవడం అనేది మొదలవుతున్నారు. అది అర్హత. వెళ్ళి బౌద్ధ దాంట్లో అర్హతులు అనే పేరుతో పిలుస్తారు. చెప్పుకున్నాం మనం ఇనిషియేషన్ తీసుకునేటప్పుడు అర్హత ఎలా ఉంటున్నాను. 14 రూల్స్ చెప్పాడు జ్వాలకులు. నేను చదువుకుని ఒక్కో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ 7 సూర్యుడి దగ్గర నుంచి 7 కిరణములు తీసుకుని ఆయన 7 గ్రహములను సృష్టించి 7 గ్రహములు సూర్యునికి ప్రతీక అయినటువంటి వారు, సప్తర్షి మండలం ప్రతీక అయినటువంటి వారు 7 ఈ భూమి యందు భౌతిక శరీరము తీసుకుని నిరంతరము చేస్తారు. 7 పరమ గురువులు అనేటువంటి పేరుతో పిలుస్తారు. మేడం బ్లాడ్స్కి ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. పురాణంలో యందు వీరి యొక్క వివరములు ఉంటాయి. వశిష్ఠుడు అంటారు. బాగా ఏదో గుడ్డెద్దు చేతిలో పడ్డట్టుగా మన ఇష్టం వచ్చేది చదువుతాం. కానీ చూస్తే రాముని గురువు వశిష్ఠుడు, వాళ్ళ నాన్న దశరథ గురువు వశిష్ఠుడు, వాళ్ళ నాన్న అజుడు గురువు వశిష్ఠుడు. అజుడు వాళ్ళ నాన్న ఎవరండి? రఘువంశం చదువుకోవాలి. రఘు మహారాజు వాళ్ళ గురువు వశిష్ఠుడు. రఘు వాళ్ళ నాన్న దిలీపుడు వశిష్ఠుడు నిలబెట్టడానికి. వశిష్ఠ అంశతో కూడినటువంటి వారు వారి పురోహితులుగా తిరిగి వస్తారు. అదే అంశతో ఒక విశాఖపట్నం నందు కొన్నాళ్ళ పాటు ఆ వశిష్ఠుడే తిరిగాడు. ఎవరు తిరిగాడు? భౌతికమైన సాకారమైన రూపంతో తిరిగాడు. 1984లో దేహం వదిలేశాడు. మన బాధలు భరించలేక మళ్ళీ వస్తాడు. ఆ ఋషి దేహం ఏది తీసుకున్నా సరే కలెక్టర్ గారు అంటే అప్పారావు అవ్వచ్చు, సుబ్బారావు అవ్వచ్చు, ఎల్లారావు అవ్వచ్చు, పుల్లారావు అవ్వచ్చు, గౌరీశంకర్ అవ్వచ్చు, ఎవడైనా అవ్వచ్చు. కానీ ఆ పోస్ట్ లాంటిది అనమాట. కలెక్టర్ అంటే కలెక్టర్. అదే పోస్టులో ఆ పోస్టుతోనే అనేక జన్మలుగా దేహం తీసుకుని వాటినే రక్షిస్తూ ఉండేటటువంటి పరమ గురువులు అయినటువంటి వారు 7 ఉంటారు ఈ భూమి మీద. ఇప్పుడు వాళ్ళు ఏం దేహాలు తీసుకున్నారు మీకు అనవసరం చెప్పరు. అదే రహస్యం. ఈ మధ్య ఎవరు తీసుకున్నారు అది చెప్తాను. ఆయన వదిలేసిన దేహాలు ఉంటాయి కదా, మీరు దాన్ని ఏం పేకలేరు కాబట్టి ఆ దేహాన్ని లేకపోతే ఇప్పుడు తెలిసింది అనుకోండి. వాడికి కాళ్ళకి దండం పెట్టి గోకేసి ఆ కాళ్ళకి ఎగ్జిమా వచ్చి వాడు పుళ్ళు అయిపోయి సత్తాడు గురువు. ఇంకా మరి పని చేసుకోనేవారు కాబట్టి అక్కడికి కదలకుండా అలా దండాలు పెట్టి 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 అయిపోదు. గొడవకి ఏమిటి ఉంటుందో తెలియదు. బట్టి ఇలా గీకారు అనుకోండి ఇన్ఫెక్షన్ లేకుండా తప్పించుకోవడం కోసం పరమ గురువులు తమ ఐడెంటిటీని బాగా క్లోజ్ అయిన శిష్యులు కానీ ఇంతవరకు రిప్పించారు. ఏ శిష్యులు చెప్తారు వాళ్ళు ఏ జన్మలో అయినా ఏం చేసినా సరే రివీల్ చేయని వాళ్ళు. ఇంత తెలియగానే నాకు ఇంత తెలుసునని గర్వంగా ఇక్కడ మాట్లాడుతుంటారో అట్లాంటి వాళ్ళు అర్హత కాదు. సమస్తము ఏం తెలిసి ఏమి తెలియకుండా అనుకుగా ఉండేవాళ్ళ కోసం వాళ్ళ సంప్రదాయాన్ని బట్టి వాళ్ళ ఇనిషియేషన్ బట్టి చెప్పుకుంటాం. మనం ఇనిషియేషన్ అంటే ఏమిటన్నది దాన్ని బట్టి వాళ్ళకి తెలుస్తూ ఉంటాం. పరమ గురువులు ఈ 7 గురువులు ఈ భూమి మీద ఉంటారు. ఈ పరమ గురువులు వచ్చే ముందు వీళ్ళకి ఎయిడ్ చేయడం కోసం అక్కడి నుంచి వచ్చినటువంటి వారు ది సన్స్ ఆఫ్ ద లైట్, ద ఫీరీ బీయింగ్స్, ద వింగ్డ్ ఏంజల్స్ అనే పేరుతో మనకి మేడం బ్లాడ్స్కి 24 నుంచి ఇంట్రడ్యూస్ చేసింది. ఎవరెవరు ఏ పనులు చేశారు అనేటటువంటిది కూడా మనకి చిత్ర సెకండ్ అనే పేరుతో మొత్తం అంతా కూడా మేడం రాసినటువంటి సీక్రెట్ డాక్టర్ ఉంటాయి. ఈ 64 మంది శుద్ధులు ఎలా దిగి వచ్చారు. ఆ దిగి వచ్చినప్పుడే పరమ గురువు అయినటువంటి అగస్త్యుల వారు వింధ్య పర్వతములకు కిందకి దిగి అక్కడి నుంచి పైకి రాకుండా మహా సాక్రిఫైస్ చేసి తపస్సంపన్నుగా ఈ భూమిని ఈ లడ్డూలాగా ఉండడానికి ఆయన కదిలితే భూమి కలిసిపోతుంది. అదే అగస్త్యుల వారు భూమి వింధ్య దాటి కానీ ఆయన బయటికి కానీ వస్తే అగస్త్యుల వారు ఇంకేమో ఉండదు, స్పేస్ తెలిసిపోతుంది. అంటే వాళ్ళ లెవెల్ తెలియడం కోసం నేను చెప్తున్నాను. అగస్త్యుల వారు అంటే మనం అనుకున్నారు అగస్త్యుల వారు
వశిష్ఠుడు మన వెనకున్నారు. అనేక జన్మల అదృష్టం వారి పాదములు దొరకటం. ఈ 7 పరమ గురువులు 7 కిరణములకు అధిపతులై ఉంటారు. ఈ ఒక్కొక్క సప్తఋషిమండలంలో ఉండే సూర్యుడికి మన సూర్యుని ద్వారా 7 కిరణములు, అది వాటికి సంబంధించిన కదే. ఆవిడెవరు? సూర్యుడి యొక్క భార్య. ఎవరండి ఆవిడ? సౌమ్య అని ఉంది అక్కడ. సువత్సల సౌమ్య రోజు ఉదయం ఉదయం చదువుతారు. ఆవిడ వాళ్ళ నాన్నమే విశ్వకర్మ అంటారు. విశ్వకర్మ అంటే ఎవరు? సమస్తమునందు ఉండేటువంటి కర్మ ఏదైతే ఉంటుందో ప్రపంచమునందు విశ్వకర్మ అనే పేరులో ఉంది. మామూలుగా అంటాడు. నాన్న ఇది మరీ వేడిగా ఉన్నాడు నాన్న, నేను సంవత్సరం చేయలేకపోతున్నాను. ఛాయాజన్ గమనించి చేస్తే యముడు శని పుట్టాడు. అరౌండ్ షాడో. అలా కాదే షాడో పంపిస్తే చేయవే అంటే మరీ వేడిగా ఉన్నాడు అంటే మొత్తం 3 దించేట. తమాషగా చెప్తారు పురాణం మీద కదా. 7 మాత్రం వదిలేసేట. రేపు 5 వదులుతాం మనం. బ్రహ్మచారికి 7 మాత్రం వదిలేసేట. ఆ 7 కిరణములుగా దిగి వస్తాయి. విచిత్రమైనటువంటి కథలు ఉంటాయి. పురాణములుగా ఉండే ప్రతి కథకు వెనక 7 అంతరార్థములు ఉంటాయి. పరమ పవిత్రమైనటువంటి పురాణం అంటే ఏంటి? వ్యాసుడు రాసిన 18 పురాణాలు కాదు సార్. పురాణం అనేటువంటి దానికి స్క్రిప్చర్ అని అర్థం. బైబిల్ ఈజ్ ఆల్సో ఏ స్క్రిప్చర్. దానికి ఉన్న అర్థం ఆ చిచ్చిపాదలకి తెలియదు. ఒక్కొక్క కథకి వెనక అనేకమైనటువంటి అర్థములు ఉంటాయి. 7 రకములు. నవా కథ పరమ పవిత్రమైనటువంటి బీజము గర్భమునందు పుట్టి దాంట్లో ఉండే ఆర్క్ అనేటటువంటిది, దానికి సంబంధించి వెళ్ళటం, ఎన్ని రోజులు వెళ్ళటం, ఇదంతా కూడా జీవి గర్భం ధరించినటువంటి కథ. ఈ భూమి పుట్టినటువంటి పడవ యొక్క కథ చచ్చిపోదని తెలియదు. సారీ, క్రిస్టియన్స్ అయితే తెలుస్తుంది, చచ్చిపోదని తెలియదు. ఇవన్నీ వివరంగా నీకెలా తెలుస్తుంది? సిగ్గుడేట్లో ఉంటాయి, మన పెద్ద కొత్తగా కొనుక్కునేది కాదు. అవి చెప్పినవన్నీ కూడా. ఈ 7 ఋషులు ఆశ్రమములు 7 చోట్ల పెట్టుకుని, అందులో కొన్ని ఆశ్రమములు నేను మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను, కొన్ని ఆశ్రమాలు చెప్పరా అంటే వాళ్ళు చెప్పొద్దు నాకు. కాబట్టి ఎక్కడున్నా ఏం తెలుసుకుంటా నాకు తెలుసు. ఆశ్రమాలు విజిట్ చేశామంటే చేశాను. మీ అందరికీ కూడా అటువంటి అర్హత సంపాదించాలని నా ఈ గురు పూజల ప్రయత్నం. కొంతమంది అయినా నాతో పాటు వస్తారేమో. ఈ ఆశ్రమంలో పెట్టుకుని వారికి 7 శిష్యులు, ప్రశిష్యులు పెట్టుకుని ఈ భూమి అందు ఆధ్యాత్మిక జీవితం అనేటువంటిది వెనక జరుగుతూ ఉంటుంది. తల్లి గర్భమునందు శుక్రము పడిన తర్వాత భౌతికమైన లోకములు ఎలాగైతే కట్టుకుంటే కన్ను, ముక్కు ఇవన్నీ కూడా ఏమైనా మెడికల్ వాళ్ళు ఎవరైనా అడిగితే అనాటమీ, ఫిజియాలజీ అలాంటివే ఉంటాయి, వాటిలో చెప్పిస్తారు. చూపు కట్టుకోవడం అంటే ఏమిటి, వినడం అంటే ఏంటి, అది లేదు. ఎవరైనా డాక్టర్ చెప్పగలిగితే చూడండి. అలాంటి డాక్టర్ గారు ఉంటే మన శిష్యులే మనం సృష్టికి ప్రతిసృష్టి చేద్దాం. వాళ్ళని దేవతలు, ప్రజాపతులు, ఋషులు అనే పేరుతో పిలుస్తారు. అర్థం అవడం అంటే ఏమిటండి అన్నాడు. ఎందుకని చెప్పగలండి? విషయం అర్థమైందండి అంటే ఏమిటండి? నీకు అర్థం అవడానికి కావలసినటువంటి వారిని ఋషులు అంటారు. అర్థం చేసి నీ యందు ఉండేటటువంటి దేవతలు విద్యాధరులు అంటారు. వాళ్ళు పేర్లే తెలియదు మనకి, విద్యాధరులు నిష్ఠే తెలియదు మనకి. విద్యను ధరింపజేసేటటువంటి శక్తి కలిగినటువంటి దేవతలు మన ఏమైనా ఉంటారు. చాలా మందిలో ఉండరు. ఏం చేతనంటే వాళ్ళ ఓన్ విషయాలు, వాళ్ళకి ఇంపార్టెంట్ విద్యా విషయాలు వినడానికి టైం ఉండదు కాబట్టి. ఒకే గురువు చెప్తుండేటప్పుడు కొంతమందికి ఎందుకు ఎక్కుతుంది, కొంతమందికి ఎందుకు ఎక్కువ. విద్యను ధరించేటువంటి శక్తి తగ్గి ఉంటుంది. కాబట్టి మైండ్ డైవర్ట్ అయి ఉంటుంది అదర్ థింగ్స్ విచ్ ఆర్ నాట్ నెసరీ. దీనికి శిక్షణ తీసుకోవడానికి ప్రిపేర్ అవ్వకపోతే ఉండదు అన్నాడు. పరీక్ష పాస్ అవ్వాలంటే పుస్తకం చదువుకోవాలి. మాస్టర్ చెప్పింది చూసుకోవాలి, పుస్తకం చదువుకోవాలి. చదువుకుంటే విద్య ధరించే శక్తి